హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తేనెల తేటల మాటలతో అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము జతపరచాలన్నమాట. ఇక్కడ మనము తర్వాత వీటి గురించి నోట్స్ రాసినప్పుడు చూద్దాము. 8వ తరగతి సరళ భారతి, పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది. పల్లవి: తేనెల తేటల మాటలతో మన దేశ మాతను కొలిచెదమా, భావం భాష్యం చూసుకొని సుఖ జీవన యానం చేసేదమా. ఇక్కడ మనకు భావం ఇవ్వడం జరిగింది. తీయని స్వచ్ఛమైనటువంటి మాటలతో అందరినీ మన భారత మాతను కొలిచెదము, భావము భాష్యము కూర్చుకొని సుఖమైనటువంటి ప్రయాణం చేసేదము. మన యొక్క భావాన్ని వ్యక్తపరిచి మనము వ్యాఖ్యానం చేస్తూ మనము సుఖమైనటువంటి ప్రయాణాన్ని మనము చేద్దాము. తీయనైనటువంటి మాటలను, స్వచ్ఛమైనటువంటి మాటలను మనము మాట్లాడదాము. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని స్వేచ్ఛాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. మన భారతదేశ భూమాతకు, మన భారతదేశానికి ఇవ్వాలి హారతులు. సముద్రపు మొలనూలు చుట్టుకొని మనము చూడండి, మనకు వచ్చేసి చుట్టూరు సముద్రం, 3 వైపులా సముద్రమే అనమాట మనకు. సో సముద్రపు మూడు వైపులా సముద్రం ఉంటుంది. తర్వాత సురగంగను చీరగా ధరించి, గంగను చీరగా ధరించి స్వేచ్ఛా గీతం పాడుకొని మన భారత మాతకు హారతులు ఇవ్వాలి. సో 3 వైపులా సముద్రము, ఒక పక్క వచ్చేసి భూమి అనేటువంటిది మనకు ఉన్నది అనమాట. సో ఒక పక్క వచ్చేసి గంగా నది మనకు సురగంగ చీరగా ధరించి ఉన్నది. గంగాజట ధర భావనలో హిమశైల రూపమే నిలుపుకొని గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తూ ఉంటే. ఇక్కడ మన భారతదేశంలో హిమాలయాలు అనేటువంటిది ఉన్నది. ఉత్తరమున హిమాలయాలు ఉన్నాయి. అది ఎలా ఉంది అంటే, తన జటాజూటములో గంగను బంధించినటువంటి శివుని భావనలో, అంటే శివుడు ఉన్నట్లు భావనతో మనం వచ్చేసి హిమాలయ పర్వత రూపాలని నిలుపుకొని గంగా అక్కడ నుంచి జలజల పారేటువంటి నదులన్నీ సమూహంగా పారుతూ ఉంటే, అంటే తలలో వచ్చేసి శివుడు వచ్చేసి గంగని పెట్టుకుని ఆ గంగాదేవిని వదులుతున్నట్లుగా మనకు అన్ని నదులన్నీ వచ్చేసి గలగలం అంటూ పారుతూ మన యొక్క సమూహంగా పాడుతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన యొక్క భారతమాత ఒక పక్క ఉన్నది. అదే కాకుండా మన యొక్క భారతదేశము వచ్చేసి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందరో వీరుల త్యాగఫలము, మన నేటి స్వేచ్ఛకు మూల బలము, వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే మనకు ఎంతో మంది వీరుల యొక్క త్యాగ బలంతోనే మనం వచ్చేసి ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అనమాట. సో ఎంతో మంది మన కోసము, దేశం కోసం పోరాడారు. సో మనకు ఈనాటి స్వేచ్ఛకు మూల బలము ఎందరో వీరుల యొక్క త్యాగ బలము, వారందరినీ మనం తలుచుకుంటూ మన మనోనిధి అందు వారిని నిలుపుకుందాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ అర్థాలు వచ్చేసి హిమశైలము అంటే హిమాలయ పర్వతము, భావన అంటే ఆలోచన లేదా తలంపు, యానము అంటే గమనము లేదా వెళ్ళడము, బృందగానము సామూహికంగా పాడడం.